అందరికీ నమస్కారం. నా పేరు ఎన్సిహెచ్ వాత్సల్య. నేను 1వ తరగతి చదువుతున్నాను. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. సామెతలు మాతృభాష యందు మక్కువను కలిగి చేస్తాయి. మనందరి కోసం కొన్ని సామెతలు మీరందరూ తప్పకుండా వింటారు కదా. అభ్యాసం కూసు విద్య. ఏ విద్యలో అయినా పట్టు రావాలి అంటే నిరంతర సాధన అవసరం. దీనితో పాటు దీక్ష పట్టుదల ఉండాలి అని వివరించే సందర్భంలోంచి ఈ సామెత. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడం. అసలైన వ్యక్తి అనుమతి ఇచ్చిన మధ్యలో వ్యక్తి దాన్ని వ్యతిరేకిస్తారు. అటువంటి సంబంధంలో ఈ సామెత వాడతారు. దానికి పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. కొంతమందికి ఎంత చెప్పినా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి సంబంధంలో ఇది ఈ సామెత. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు. అసలైన వ్యక్తి అనుమతి. దీపం వండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనం ఒక వ్యక్తికి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అలాంటి సంబంధంలో ఉంది ఈ సామెత. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దరిద్రం మాత్రం వదలలేదు. అలాంటి సంబంధంలోనిది ఈ సామెత. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే. మనం మాట్లాడే తీరు బాగుంటే అందరూ మనతో చక్కగా ఉంటారు. అటువంటి సంబంధంలోనిది ఈ సామెత. దేవుడు కీడించి మేడించాలి. ఎవరైనా సరే ముందుగా నష్టాన్ని గురించి ఆలోచించి ఆ తర్వాత లాభాన్ని గురించి ఆలోచించాలి. అటువంటి సంబంధంలోనిది ఈ సామెత. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు. చెప్పిన దానితో పాటు చెప్పనిది కూడా సమర్థవంతంగా చేసుకువచ్చే వారిని గురించి వివరించే సంబంధంలోనిది ఈ సామెత. ఎలా అంటే హనుమంతుడి వారిలాగా. తా చెట్టకోటి మనమంతా గడిచిందట. ఒక వ్యక్తి దాన్ని చెడింది కాక అందరి సంబంధం చెడగొట్టిన సంబంధంలోనిది ఈ సామెత. ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతాయి. ఒక వ్యక్తికి కొంతమంది అవివేకులు గొప్ప వాళ్ళను చూసి ఎగతాళి చేస్తుంటారు. అంత మాత్రం చేత వారి గొప్పతనం తగ్గదు. అటువంటి సంబంధంలోనిది ఈ సామెత. గూటి చిలుక ఆ గూటి పరకే పలుకుతుంది. మంచి సమాజంలో ఉన్నవాడు చెడు ప్రవర్తన, చెడు సమాజంలో ఉన్నవారు చెడు ప్రవర్తన కలిగి ఉంటారు. అవంటి సంబంధంలోనిది ఈ సామెత. పిట్ట కొంచెం కూతగనం. చిన్న వయసులోనే గొప్పలు చెప్పుకుని గొప్ప కార్యాలు సాధించిన వారిని గురించి వివరించే సంబంధంలోనిది ఈ సామెత. అందరికీ ధన్యవాదాలు.